నగరంలో వాతావరణం ప్రమాదకరంగా మారుతుంది. వాహనాలు, పరిశ్రమల నుంచి రిలీజ్ అయ్యే పొగ గాలి నాణ్యతను దెబ్బతీస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నిర్ణీత పరిమాణాన్ని దాటుతుంది. గాలిలో పరిమితికి మించి కాలుష్య కారకాలు ఉన్నట్టు తేలింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే నాంపల్లి, మెహదీపట్నం వంటి ఏరియాల్లో గాలి కాలుష్య కారకాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు తెలిసింది. నగరంలో వాయు కాలుష్యంపై మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు. గడిచిన 24 గంటల వ్యవధి కనుక మనకు చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎయిర్ క్వాలిటీ మొత్తం పడిపోతుందని చెప్పొచ్చు. అటు ఐటీ కారిడార్లతో పాటు ఇటు ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందో ఇటు జీడిమెట్ల కానీ, సూరారం, తర్వాత ఈ ఫతేనగర్, సనత్ నగర్ ఈ ప్రాంతాల్లో మాత్రం మొత్తం ఎయిర్ క్వాలిటీ వాయు కాలుష్యం చాలా గణనీయంగా పడిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే నగరంలో ప్రస్తుతం ఇది డేంజర్ బెల్స్ మోగిస్తుందని చెప్పవచ్చు. హైదరాబాద్ వాతావరణంలో కూడా కీలక మార్పులు చోటు చేసుకోవడంతో ఆందోళన వ్యక్తమవుతున్నారు ప్రజలు. ఎందుకంటే హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఒక్కసారిగా ఈ ఏదైతే క్వాలిటీ ఉందో అది మొత్తం పడిపోయి శ్వాసకోశ ఇబ్బందులు బారిన పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినటువంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవి, కానీ ఈ మధ్య నగరంలో కూడా కొన్ని ఇండస్ట్రియల్స్ మెల్లిమెల్లిగా అవుతున్నాయి. కాబట్టి ఆ కారణంగానే ఈ మొత్తం ఎయిర్ ఇండెక్స్ ఏదైతే ఢిల్లీ తరహాలో ఇక్కడ కూడా పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా నగరంలో ప్రధాన రహదారుల్లో కూడా ఈ ట్రాఫిక్ సమస్య ఎక్కువైంది. ఎందుకంటే హైదరాబాద్ జనాభా ఒక్కొక్కటి 20 లక్షలు అయితే దాదాపు 60 లక్షల వరకు వాహనాలు ఉన్నాయి. కాబట్టి రోజు నిత్యం వేలాది మంది ప్రజలు ఇటు సుదూర ప్రాంతాల నుంచి ఆఫీసులకు కానీ వివిధ రకాల వ్యాపారాలకు కానీ తిరుగుతుంటారు. కాబట్టి ఈ యొక్క ఏదైతే ట్రాఫిక్ సమస్య వల్ల కూడా, పొల్యూషన్ వల్ల కూడా ఈ ఎయిర్ గాలి కాలుష్యం అవుతుందంటూ ఇటు వాతావరణ శాఖలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో అంటే ఈ రహదారులే కాకుండా చిన్న చిన్న దారుల్లో కూడా నిత్యం వేలాది మంది వాహనాలు నడుస్తుంటాయి. కాబట్టి ఈ కాలుష్యానికి కారకం అని చెప్పవచ్చు. మొత్తం ఇది ఏంటంటే గతంలో అయితే ఎక్కడికక్కడ కొంచెం తక్కువ ఉండేది. కాబట్టి ఇప్పుడు వాహనాల పెరుగుదలతో పాటు ఇటు చలి పెరుగుతుంది. చలితో పాటు పొగమంచు కారణంగా కూడా ఈ ఇండెక్స్ ఎయిర్ క్వాలిటీ అనేది కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు. సో ముఖ్యంగా 311కి పడిపోతే ఇదొక సూచి అనేది ఏదైతే ఈ ఇండెక్స్ ఉంటుందో అది దాదాపు 0 నుంచి 50 మధ్యలో ఉండాలి. కానీ ఇది ఎయిర్ క్వాలిటీ అనేది మొత్తం పడిపోతున్నటువంటి పరిస్థితి. సో నగరాన్ని వాయు కాలుష్యం మొత్తం పీడిస్తుందని చెప్పవచ్చు. 311కు పడిపోయింది. అంటే నిన్న ఆదివారం సాయంత్రానికి కదా సనత్ నగర్ ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందో అక్కడ పడిపోయినటువంటి మనకు విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ పొల్యూషన్ తెలంగాణ స్టేట్ బోర్డుకు సంబంధించినటువంటి పొల్యూషన్ బోర్డు కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఖైరతాబాద్ దగ్గర ఉన్నాము. ఖైరతాబాద్ దగ్గర 70 చూపెడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇందాక విజువల్స్లో కనిపించింది. ముఖ్యంగా ఎంత ఉండాలని ఒకసారి మనం చూసుకున్నట్లయితే నగరంలో వాయు నాణ్యత సూచి అనేది 0 నుంచి 50 మధ్యలో ఉండాలని కాలుష్య అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్తున్నటువంటి పరిస్థితి. గాలిలో వ్యాపించే కొన్ని రకాలైనటువంటి వాయువులు, వాహనాల పొగ, ఫ్యాక్టరీల నుంచేటువంటి క్రిమి సంహారం ఏదైతే దుమ్ము ధూళి కారణంగా ఈ గాలిలో నాణ్యత మొత్తం పడిపోయి వాయు కాలుష్యం కారణం అని చెప్తున్నాయి. సో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే ఈ పిల్లలు కానీ, వయోవృద్ధులు కానీ వారి నుండి ఏదైతే ఈ గాలి కాలుష్యం నుండి బయటపడే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు కూకట్పల్లి, మూసాపేట, బాలానగర్, నాంపల్లి, ఈ మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో మాత్రం గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని చెప్పవచ్చు. ఈ ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 300 దాటిపోయింది. ఢిల్లీకి సరిసమానంగా గాలి కాలుష్యం నమోదవడం అత్యంత ఆందోళనకర ఉన్నటువంటి పరిస్థితి. సో ఎందుకంటే ఈ పరిస్థితి చేజారక ముందే చర్యలు కూడా చేపట్టాలి. అటు జిహెచ్ఎంసీ, అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా చేపట్టాలని చెప్తున్నారు. సో ఈ నగరవాసుల శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వాహనాల పెరగడానికి కూడా ఇది ఒక కారణం. అయితే ఎక్కడో ఊరి బయట ఉండే ఫ్యాక్టరీలు కూడా మన నగరానికి రావడం వల్ల, నగర లోపలికి రావడం వల్ల కూడా ఇలాంటి వాయు కాలుష్యం జరుగుతుందని చెప్తున్నారు. తర్వాత గతంలో రోడ్లకు ఇరువైపులా ఎంతో కొంత వృక్షాలు కూడా ఉండేవి సిటీలో. కానీ ఈ రోడ్ల విస్తీర్ణంతో కానీ, ఫ్లైఓవర్లు కావడం వల్ల కానీ, వీటి వల్ల కూడా కొంచెం చెట్లు లేకపోవడం వల్ల కూడా కొంచెం ఇబ్బందిగా గురి చేస్తున్నాయని చెప్పవచ్చు. సో నగరం మాత్రం డేంజర్ బెల్ట్స్ ప్రమాదకర స్థాయికి ఈ గాలి నాణ్యత చేరిందని చెప్పవచ్చు. ఢిల్లీ తరహాలోనే అక్కడ ఎట్లయితే ఎలాంటి ప్రమాదకర సిచ్యువేషన్స్ ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉన్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ వాయు కాలుష్యం అంటే దేశవ్యాప్తంగా కలుషిత నగరాలలో ఇప్పటివరకే హైదరాబాద్ 7వ ప్లేస్లో ఉన్నది. ఇప్పుడు 7వ ప్లేస్లో ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇటు
ఊపిరితిత్తుల సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ గాలి కాలుష్యంపై మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలంటూ అటు ప్రజలకు కూడా అటు వైద్యులు చెప్తున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా ఈ గాలి కాలుష్యానికి సంబంధించినటువంటి అప్డేట్స్ను కూడా అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. సో మనకు గడిచిన 24 గంటల వ్యవధి మాత్రం చాలా డేంజర్ బిల్స్ మోగిందని చెప్పవచ్చు. ఖైరతాబాద్ వద్ద ప్రస్తుతం మాత్రం 70 గాలి నాణ్యత మనం ఇందాక విజువల్స్ కూడా చూసాం. సో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. రానున్న రోజుల్లో ఇది మరి పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో చలి తీవ్రత కూడా పెరుగుద్ది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని కూడా వైద్యులు చెప్తున్నారు. అటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దానికి తగ్గట్టు కూడా చర్యలు చేపడుతున్నట్టు చెప్తున్నారు. ఇది గాలి కాలుష్యం సంబంధించినటువంటి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.